హలో గైస్! వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. సో, మీరందరూ పార్ట్ 1 చూసేసారా గోవాది? చూడకపోతే వెంటనే ఎళ్లి చూడండి. ఎందుకంటే 'బాహుబలి 1' చూడకుండా 'బాహుబలి 2' చూస్తే ఏం బావుంటుంది చెప్పండి. అందుకని. అండ్ నేనిక్కడైతే సెకండ్ డే ఆఫ్ గోవా స్టార్ట్ అయిపోయింది నాది. అండ్ నేను ముందు రోజు ఏం చూసానన్నది నేనిక్కడ చెప్పను. మీరక్కడికెళ్లి చూడండి. ఎందుకంటే అందులో వాటర్ స్పోర్ట్స్ అలా చాలా ఉన్నాయి. అదైతే నేను మీకేం చెప్పను. అండ్ ఇక్కడున్నదైతే నాకిక్కడికొచ్చిన లిస్ట్ అన్నమాట. మనం ఇవాళ నార్త్ గోవాలో ఉన్న బీచెస్ అన్నీ కవర్ చేస్తున్నాము. సో, ఎక్స్‌ట్రీమ్ నార్త్ గోవా వైపు ఎళ్ళబోతున్నామన్నమాట. నిజంగా నేను చెప్తే మీరు నమ్మరు. నేను ఆ బండేసుకొని 5 బీచులు కవర్ చేసేసాను. సో, టక 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 అయిపోతాయి. మీరు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే అన్ని బీచెస్ చూడాలి గదా! సో, నాకైతే ఈ బీచ్ చాలా నచ్చింది. సో, దిస్ ఈస్ ద లాస్ట్ బీచ్ అన్నమాట. నేనేం చేశాను అంటే డైరెక్ట్‌గా లాస్ట్ బీచ్‌కెళ్ళిపోయి అక్కడి నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఇదొచ్చేసేసి క్వరమ్ బీచ్ అన్నమాట. ఇక్కడైతే అస్సలు జనాలు లేరు. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు నాకైతే సినిమాలో చూస్తున్న ఫీలింగొచ్చింది. నాకు దిగి వెళ్తుంటే ఇక్కడ చూసారా నాకక్కడ చిన్న టెంట్ టైప్‌లో కనపడింది. నాకు భలే మంచిగా అనిపించింది. సో, నేను వెంటనే అక్కడికెళ్ళిపోయాను. అక్కడికెళ్ళిపోయి నేనంతా సెట్ చేసేసుకొని కూర్చున్నానన్నమాట. అండ్ నేను వస్తూ దారిలో ట్రైపాడ్ కొనుక్కున్నాను. ట్రైపాడ్ కూడా తీసుకొనెళ్ళలేదు. నా దగ్గర లేకుండే. అండ్ ఈ విజువల్ చూసారా ఎంత బావుందో అసలు కళ్ళు మూసుకొని నిద్రపోతే కల్లోకొస్తుంది చూసారా కలల స్వప్నలోకం అని అంత అందంగా ఉందన్నమాట ఆ టైము. నేను వెళ్ళిన టైం కూడా చాలా అంటే చాలా మంచి టైం అన్నమాట. ఎండ కొట్టట్లేదు, అలా అని చీకటి పడలేదు. సో, మోడరేట్‌గా ఉంది వెదరు. సో, ఇదంతా చాలా అంటే చాలా బావుంది. కొంతమంది యోగా చేస్తున్నారు, కొంతమంది అటు ఇటు నడుస్తున్నారు. అండ్ చాలా తక్కువ పాపులేటెడ్ ఉంది. మనం నిన్న వెళ్ళినట్టు అంజునా వైపు గాని, కాలంగిటే వైపు గాని వెళ్తే అవన్నీ హ్యాపెనింగ్ బీచెస్ అన్నమాట. అక్కడ మొత్తం మ్యూజిక్, సౌండ్ అలా మొత్తం ఉంటాయి. ఇలా ఇటువైపు వస్తే ఏంటి అనంటే ఇలా ప్రశాంతత అండ్ మరి మీరు ఎక్స్‌ట్రీమ్ సౌత్ ఎళ్ళినా గూడా అలానే ఉంటుంది ప్రశాంతంగా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వారమ్ బీచ్. ఎంత కామ్‌గా ఉందంటే అంత కామ్‌గా ఉంది. చెట్లు ఇవి సో సో బ్యూటిఫుల్. సినిమాల్లో చూపించినట్టే ఉంది. అక్కడెక్కడో రద్దీ కనబడుతుంది. బట్ అసలు అది ఇక్కడ దాకా వచ్చేదే లేదు. ఇది చాలా 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 క్వైటెస్ట్ ఏరియాలో ఉంది ఇక్కడ నేను. ఒక్క మాట మాత్రం నిజమండి. బీచ్‌లో ఉన్న ప్రశాంతత నాకైతే ఎక్కడా రాదు. ఏం చేయక్కర్లేదు నేను జస్ట్ అక్కడ కూర్చొని, ఆ గాలి పీల్చుకుంటూ, అక్కడ ఆ సన్‌సెట్ చూసుకుంటూ, కాసేపు ఇట్లా వెనక్కి ఒరిగినా గూడా, ఒక బుక్ చదివినా గూడా, నాకసలు ఎక్కడ లేని మనశ్శాంతొస్తుంది. ఆ బీచ్‌తో నాకున్న అనుబంధం ఏంటో నాకు తెలీదు. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ వీడియోలో నేను జర్నలింగ్ చేస్తున్నాను. జర్నలింగ్ అంటే మనకు అనిపించిందల్లా రాయడం. ఏదన్నా లోపల మనం తట్టుకోలేనివి ఎమోషన్స్ కానీ ఏమైనా ఉంటే అవి పేపర్ మీద పెట్టడం. అండ్ కొన్నిసార్లు అది ఆనందం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు. నాకైతే ఇక్కడ ఆనందమే. నేను ఆ జర్నీ అదంతా నేను మాటలో చెప్పలేను ఎవరికీ. సో, నేను ఫీల్ అవ్వలేకపోతుండే. సో, అదంతా నేను జర్నల్ చేస్తున్నాను. నాకెలా అనిపిచ్చింది, ఒక్కదాన్ని ఇంత ట్రావెల్ చేసి రావడం, అసలు ఊహించలేదు నేనింత ధైర్యంగా చేయగలుగుతా అన్నది గూడా. ఆ విషయాలన్నీ నేనక్కడ రాస్తున్నాను. నా మీద నాకే చాలా ప్రౌడ్ ఫీలింగొచ్చింది. ఒక జర్నీని నేను అనుకోని సక్సెస్‌ఫుల్ చేశాను అన్నది. అండ్ తర్వాత అదే మళ్ళీ నేను చదువుకుంటున్నానన్నమాట. ఎప్పుడైనా సరే మీరేదైనా రాస్తే మీ గురించి, అది మీరు చదివినప్పుడు చూడండి మీరింకా 10,000 ఇట్లా 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. అక్కడ మ్యాగీ అవి గూడా ఉన్నాయన్నమాట. నేనవి తింటూ, ఇంకా థమ్స్ అప్ అవి గూడా వెనకనే షాపుంది. ఆ షాప్ వాళ్ళు మనకు తెచ్చిస్తారు. సో, ఆ రాసిన ఆ పదాలున్నాయి చూసారా?
అవి నిజంగా నా గుండెల్లోంచి ఇట్లా వచ్చినయి. అవి రాసి, అది చదివి, అక్కడ రిలాక్సేషన్ నేనెక్కువ మాటలో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు నా ఫేస్‌లోనే చూడేయొచ్చు. అంత ఆనందం అయితే నాకు నిజంగా నేనెప్పుడు లాస్ట్ ఎప్పుడంత ఆనందంగా ఉన్నానో తెలీదు. ఈ బీచ్‌కి రాకముందు. అండ్ ఇసకలో ఆ నడక, ఆ మట్టిలో మనం కాలు పెడతాం చూసారా? మళ్ళీ చిన్న పిల్లలం అయిపోయాం అనిపిస్తుంది ఒక్క సెకండ్ మట్టిలో ఆడుకుంటున్నప్పుడు. నిజంగా ఇదైతే ఒక హీలింగ్ ప్రాసెస్. ఎవరికైనా నిజంగా ఏదైనా మంచి వెకేషన్ వెళ్ళాలి, మైండ్ బాలేదు అని అనిపిస్తే ఏదైనా సరే బీచ్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. గోవానే అవసరం లేదు. ముంబై అవ్వచ్చు, ఇంకేదైనా కూడా అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా ఒక్కసారి బీచ్‌కెళ్ళి చూడండి. సముద్రం మనకి చాలా చెప్తది మనకు తెలియకుండానే. నేనైతే బాగా థరోలీ ఎంజాయ్ చేశాను. అండ్ కొన్ని రీల్స్ చేశాను. అక్కడ కాసేపు కూర్చున్నాను. అండ్ ఆ సూర్యుడెళ్ళిపోతుంటే ఇంక నేను మిగతా బీచెస్ కూడా చూడాలి గదా! సో, అందుకని జెప్పి లేసొచ్చేసానన్నమాట. కానీ ఈ వ్యూ మాత్రం నా లైఫ్‌లో నేనస్సలు మర్చిపోలేను. అండ్ దిస్ న్యూ ఇయర్ అంటే ఇది నేను 26థ్, 27థ్ న్యూ ఇయర్ టైమ్‌లో అన్నట్టు డిసెంబర్ 26 ఆ టైమ్‌లో జరిగింది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూ ఇయర్స్ ఐ ఎవర్ హాడ్. మళ్ళీ నేను ఏం పార్టీ జేసుకోలేదు. ఏది జేసుకోలేదు. ఇంతే ఇలానే బీచుల్లో ప్రశాంతంగా తిరగడం. బట్ దిస్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూ ఇయర్స్ ఐ ఎవర్ హాడ్ అండ్ నేను అస్సలు మర్చిపోను. అండ్ ఎక్కడానికి స్టెప్స్ లేవు. ఇలా ఉందన్నమాట. నాకు భలే క్యూట్‌గా అనిపించింది. కానీ మళ్ళీ భయం గూడా అయింది. వామ్మో! జారితే నా పరిస్థితి ఏంటి అని. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే నేను అక్కడ నడుచుకుంటూ వస్తున్నాను. అక్కడ కొంతమంది కూర్చొనున్నారు. నేను నడుచుకుంటూ ముందుకొచ్చేస్తున్నాను. వీడియో తీసుకుంటూ వస్తున్నాను. వెనక నుంచి "అరేయ్! నేను ఈ అమ్మాయిని యూట్యూబ్‌లో వీడియో చేయడం చూసానురా" అనన్నారు. అస్సలు నా ఆనందమే ఆనందం గాదండి. నేనెంత ఖుష్ అయిపోయానో నేను మాటల్లో చెప్పలేనసలు. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అరే! నన్నొకళ్ళు గుర్తుపట్టారు అని. సో, ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ అన్నమాట. కానీ నేను ఆగలేదు. భయమైంది. ఒక్కదాన్నే ఉన్నాను గదా! ఆగడం ఎందుకు అని చెప్పి ముందుకొచ్చేసాను. సో, మీరెవరైనా ఈ వీడియో చూస్తుంటే చాలా థాంక్ యూ. నేను నేను విన్నాను. నేనున్నాను, నేను విన్నాను అన్నట్టు చెప్పను డైలాగ్. నేను విన్నాను. బట్ నాకేం చేయాలో అర్థం కాలేదు. సో, నేను ముందుకొచ్చేసేసాను. ఐ హోప్ యూ డోంట్ మైండ్ ఇట్. అండ్ ఇక్కడ మనం వచ్చేసి నెక్స్ట్ బీచ్‌కొచ్చాము. అది కొరం బీచ్. ఇదేమో అశ్వం బీచ్ అన్నమాట. అండ్ బీచ్‌లో పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటి అనంటే, అశ్వం బీచ్‌లో అండ్ ఇంకొక నెక్స్ట్ బీచ్‌లో గూడా మనకి క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఉన్నాయన్నమాట. సో, అది నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ తీసుకెళ్తాను పదండి చూద్దాం. అండ్ ఇదంతా కామన్. ఏమంటారు, ఈ మార్కెట్ ప్లేస్ ఇదంతా చాలా కామన్. ప్రతి బీచ్‌లో ఉన్నదే అన్నమాట. ఇందులో స్పెషల్ ఏం లేదు. అండ్ ఆల్ 3 బీచెస్‌లో గూడా అదే ఉంది. మార్జిన్ బీచ్ అయితే ఇంకా ఎంప్టీగానే ఉంటుంది. ఇంత గూడా ఉండదు. బట్ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టైమ్ టు స్పెండ్. ఒక్కళ్ళం ఎళ్తే కన్నా గూడా ఇట్లా మనం ఒక ట్రిప్‌లా ఎళ్తే మాత్రం చాలా ఎంజాయ్ జేయొచ్చు. అండ్ ఈ ఆహ్, దుబాయ్ స్టైల్ అంటాం జూసారా? టెంట్లు వేసి, రెడీ జేసి, సో, అంతా ఆ గెటప్‌లో ఉందన్నమాట. అండ్ ఫుడ్ కూడా మనకి బానే దొరుకుతుంది. మనం అక్కడే తినాలని ఏం లేదు. అండ్ కొంచెం ఎక్కడైనా లైట్ దొరికితే నేను గూడా కనపడుతున్నాను. నేనే ఉన్నాను గోవాలో అని. ఎందుకంటే నేనే తీస్తున్నాను గాబట్టి, నేను చాలా తక్కువ ఉంటున్నాను అనిపిచ్చింది వీడియోస్‌లో. అందుకని జెప్పి కొంచెం కొంచెం టైం దొరికినప్పుడల్లా నేను ఉన్నాను అని మీకు గుర్తు చేస్తున్నాను. గోవానే గాదు నేను గూడా ఉన్నాను అని. అండ్ ఇక్కడ మీరు చూసారా టేబుల్స్ మీద లైట్ అని. ఇదే అన్నట్టు క్యాండిల్ లైట్ డిన్నర్ స్టైల్. సో, మనం కళ్ళ ముందు మనకోటి ఇట్లాంటి వెరైటీ కనపడి, మనం చెయ్యకుండా ఉంటామా? ఉండం గదా! సో, అందుకే నేను గూడా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ డిన్నర్ అంటే నేను చాలా లేట్‌గా చేశాను. నాకు ఆకలేయట్లేదు. అందులో నేనక్కడ క్వరం బీచ్‌లో మ్యాగీ తిన్నాను. చాలా సేపున్నాను గదా! అక్కడ బాగా ఆకలైంది. సో, అక్కడ మ్యాగీ తినేసాను. నాకిక్కడ ఏమి ఆకలి గావట్లేదు. ఏం తినాలో అర్థం గావట్లేదు. సో, నేనేం చేశానంటే డిన్నర్ బదులు జస్ట్ కూల్ డ్రింక్ లాగా తీసుకొని అక్కడ కాసేపు కూర్చొని అక్కడ మంచిగా ఎంజాయ్ చేసొ अपनी तो दिल का बता दे शाम में क्यों ना इतना बता दे मुझको चाहत पे अपनी मुझको यूँ तो नहीं इत्तेबार तू ये मुझको बता दे चाहूँ मैं या ना अपनी तो दिल का बता दे
చాహూ మే క్యూ నా ఏం లేదండి. ఇందాక కొంచెం పాడాను గదా! అది నాకు కొంచెం ఇన్‌కంప్లీట్ అనిపించింది. అందుకే మళ్ళీ పాడాను. అండ్ ఇక్కడున్న దాన్ని ఏంటో మనం నాకు దీన్ని కరెక్ట్‌గా ఏమంటారో తెలీదు. క్రిబ్ అంటారనుకుంటా. సో, ఇలా డెకరేట్ చేసి పెడతారంట వాళ్ళు క్రిస్మస్ టైమ్‌లో. దీన్ని మాండ్రమ్ బీచ్ అంటారు. యాక్చువల్లీ నేను ఇందాకున్న బీచ్‌లో ఉంది గానీ ప్లేస్ నాకు చాలా చిన్నగా అనిపించింది. సరే వేరే బీచ్‌లో చూద్దాము. అక్కడ వాళ్ళనడిగితే మీరు ఏ బీచ్‌లో ఎళ్ళినా గూడా మీకి ఈ అవైలబిలిటీ ఉంటుందండి అని జెప్పారు. సో, సరే మనం నెక్స్ట్ బీచ్‌కెళ్దాము అనుకోని ఇక్కడికొచ్చాను. ఇదైతే కొంచెం కేరళ స్టైల్ లాగుంది. ఇందాకటిది దుబాయ్ స్టైల్‌లా ఉంది. ఇదేమో కేరళ స్టైల్‌లా ఉంది. మనకి పల్లెటూర్లలో చూపిస్తారు చూసారా? తట్టె మీద అటు హీరో, ఇటు హీరోయిన్ ఒస్తుంటే మధ్యలో క్రాస్ అవుతుర్రు అన్నట్టు. సో, అలా కొంచెం బ్రిడ్జెస్ లాగా కట్టి ఉంది. కానీ అసలు మీరు చూస్తే ఎంతో దూరంలో ఉంది. ఇదంతా మట్టిలో నడుచుకుంటూ పోయి అక్కడ చూస్తే నాకసలు యాక్చువల్లీ అయితే నచ్చలేదండి. ఈ మాండ్రమ్ బీచ్ నాకస్సలు నచ్చలేదు. నేను ఇలా ఎళ్లి, అలా చూసి, ఇలా రిటర్న్ వచ్చేసాను. మీకు గూడా నేను అదే చూపిస్తాను. అండ్ ఫైనల్లీ మన టైమ్ వచ్చేసిందన్నమాట క్యాండిల్ లైట్ డిన్నర్‌కి. ఇది ఏంటి అనంటే కొంచెం ఓషన్‌కి చాలా దగ్గరలో ఉంది. సో, నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఆ సౌండ్ క్లియర్‌గా వినిపిస్తుంది. మీరు కూడా వినండి. సో, నేనొక పర్ఫెక్ట్ వీడియో కోసం అయితే అష్ట కష్టాలు పడుతున్నానన్నమాట. అయితే అక్కడ సర్వ్ చేసేవాళ్ళు చూసి భయ్యా వచ్చి, "మేడం నన్ను తీయమంటారా?" అని చెప్పి పాపం ఆయన చాలా స్వీట్‌గా వచ్చి మరి వీడియో నీట్‌గా తీసిచ్చారు. థాంక్స్ ఎ లాట్ భయ్యా. సో, అదండి. అలా అయిందన్నమాట నా బీచ్‌లన్నీ హాపింగ్. నేను మీకు అర్థమైందో లేదో మనం ఇక్కడ ఆల్రెడీ 4 బీచెస్ కవర్ చేసాము. అండ్ లాస్ట్‌లో వచ్చేసి మార్జిన్ బీచ్. ఇది నా హోటల్ పక్కనే ఉందన్నమాట. ఏం లేదు పరమ ఖాళీ ఉంది. అసలు బీచే లేదన్నమాట. మొత్తం ఖాళీ ఉంది. అండ్ థాట్స్ ఇట్. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇది మా హోటల్‌లో పెట్టింది ఈ క్రిబ్. సో, మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే అయిపోలేదు. ఇంకో పార్ట్ గూడా ఉంది. అండ్ ఆ పార్ట్‌లో నేనేం చేశాను అనుకుంటున్నారా? ఇక్కడ మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ అయిపోయింది గదా! అక్కడ మనం డేట్‌కెళ్దాము. సో, సోలో డేట్ అండ్ అవన్నీ గూడా రాబోతున్నాయి. అండ్ దిస్ ఈస్ హౌ మై మార్నింగ్ లుక్స్ ఫ్రమ్ మై హోటల్. సో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టైమ్. అండ్ దిస్ ఈస్ మార్జిన్ బీచ్. రాత్రికి సరిగ్గా కనిపియలేదని జెప్పి మార్నింగ్ గూడా కొన్ని షార్ట్స్ తీసుకొని యాడ్ చేశాను. So don't forget to subscribe for Smile with Soumya, guys. Bye bye and wait for part 3.